హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే పర్ఫ్యూమ్ హాల్ అండ్ రివ్యూ అండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు నేను అన్ని రకాల పర్ఫ్యూమ్స్ గురించి చెప్పబోతున్నానండి. ఏదో ఒక వీడియో చేయాలని కాదు కానండి, మేము వాడి మళ్ళీ పర్చేస్ చేసి బాగుంది అనేది మీకు నచ్చుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఈ పర్ఫ్యూమ్స్ అన్నీ కూడా చాలా బెస్ట్ అయినవే మీకు చూపిస్తున్నానండి. నేను లోకల్ బ్రాండ్స్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వరకు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాటి గురించి ఇంకా ఎన్నో బ్రాండ్స్ని రివ్యూ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి ఫస్ట్ వచ్చేసి మనం లోకల్ బ్రాండ్తో స్టార్ట్ చేద్దాం. ఇది లోకల్ బ్రాండ్ అండి. ఇది డాలర్ బ్రాండ్. ఇది మనం అప్పుడప్పుడు జస్ట్ వాడడానికి అయితే పర్వాలేదని చెప్పొచ్చు. ఇది జాస్మిన్ ఫ్లేవర్. ఇది నచ్చిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే బాగుంది. ఇది ఏంటంటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువసేపు మనకి పర్ఫ్యూమ్ ఉండదు. దీని కాస్ట్ వచ్చేసి చూసారు కదా. ఇది ఏ లోకల్లో ఫ్యాన్సీ షాప్లో అయినా దొరుకుతుంది. ఇది పర్వాలేదండి, వాడచ్చు. నెక్స్ట్ వన్, ఇది కూడా లోకల్ బ్రాండ్ అండి. దీని నేమ్ వచ్చేసి సంథింగ్. నిజంగానే పర్ఫ్యూమ్ కూడా సంథింగ్ లాగానే ఉంటుంది. అంటే పర్ఫ్యూమ్ స్మెల్ ఒక రోజ్ అని అదని ఇదని మనకేం తెలియదు. ఒక స్మెల్ అనేది మనకు తెలియదు, ఫ్లోరల్గా ఉంటుంది. ఇది కూడా ఓకే, పర్వాలేదు అప్పుడప్పుడు యూస్ చేయడానికి. దీని స్మెల్ అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ బ్రాండ్ అండి. ఇది టైటాన్ వాళ్ళది. ఇది దీని ఫ్లేవర్ వచ్చేసి అమాల్ఫీ బ్లూ. దీని ఫ్లేవర్ చూద్దాం. ఇది 90 ml అండి. ఇది ట్రావెల్ సైజు. సెంట్ వచ్చేసి ఆక్వాటిక్ స్మెల్ వస్తుంది. ఓవరాల్గా దీని ఫ్రాగ్రెన్స్ వచ్చేసి ఫ్రెష్ అండ్ ఆక్వాటిక్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వైరల్ అయిన ఆలియా భట్ గూచి పర్ఫ్యూమ్ అండి. ఇది ఈ CP56 అనే బ్రాండ్ నాకు చాలాసార్లు యాడ్లో వచ్చిందండి. ఆలియా భట్ వాడే గూచి పర్ఫ్యూమ్ని CP56 వాళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దీని ఫ్లేవర్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ ఫ్లోరా అని ఉంది. దీని ఫ్లేవర్ వచ్చేసి ఫ్లోరల్. ఇది బ్రాండ్ వచ్చేసి సెలెస్టియల్ పర్ఫ్యూమ్. 100 ml వచ్చి 999. నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి రెనే బ్లూమ్. ఇది నేను డైలీ యూజ్ చేస్తానండి. ఇది శాంపిల్ సైజు కొన్నాను.
బాగుంది. ఇది కూడా ఫ్లోరల్ సెంటేనండి, ఫ్లోరల్ నోట్స్ ఉంటాయి. ఇది కూడా డైలీ యూజ్కి చాలా బాగుంటుంది. ఇది 8 ml 160 రూపీస్. నెక్స్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ వెర్సాచే. ఇది మేము సింగపూర్లో తీసుకున్నామండి, మా అల్లుడు గారు తెచ్చారు. సో చూసారు కదండి, ఇది 50 ml 7800 ప్రైస్. దీని ఫ్లేవర్ వచ్చేసి బ్రైట్ క్రిస్టల్ అబ్సల్యూ. దీని ఫ్రాగ్రెన్స్ అయితే లాంగ్ లాస్టింగ్ అండి. ఇది 2 days అయినా సరే మనం క్లోత్స్ వాష్ చేసినా కూడా పర్ఫ్యూమ్ అయితే పోదు, అంత బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇది నేనైతే రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది లూక్స్ ఫ్లేయర్ STR బ్రాండ్ అండి. ఇది కూడా మేము సింగపూర్లోనే తీసుకున్నాం. ఇది కూడా ఆక్వా నోట్స్ తోటే ఉంటుంది. ఇది 100 ml ఉంది. దీని ప్రైస్ అయితే నాకు గుర్తులేదండి అంతగా. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఇది పర్ఫ్యూమ్ అయిపోయింది. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ గానే ఉంటుంది. చూసారు కదండి, ఇది 5 years అయింది, అయినా ఇంకా వాడుతున్నాం మేము. ఎందుకంటే దీని ఫ్రాగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. తక్కువ స్ప్రే తోటే మనకి చాలా రోజులు వస్తుంది అని చెప్పొచ్చు. ఇది నేనైతే రికమెండ్ చేస్తాను. సో ఇదండి మా పెర్ఫ్యూమ్ హాల్ అండ్ రివ్యూ. ఈ పెర్ఫ్యూమ్స్ అన్నీ మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, థ్యాంక్ యూ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.